శనివారం కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామికి ప్రీతిపాత్రమైన రోజు. ఈ సందర్భంగా తిరుమల యాత్ర చేసినప్పుడు తిరుమల యాత్ర ద్వారా సంపూర్ణంగా వెంకటేశ్వరుడి అనుగ్రహం కలగాలంటే తిరుమల క్షేత్ర దర్శనం ఎటువంటి విధి విధానాలతో నిర్వహించాలో, తిరుమల క్షేత్రంలో పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలేంటో, తిరుమలలో పుష్కరిణి దగ్గర వ్యూహలక్ష్మి మంత్రాన్ని ఎలాంటి నియమాలు పాటిస్తూ జపిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరతాయో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే ప్రత్యేకమైన విధి విధానాలతో తిరుమల క్షేత్రానికి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలి. తిరుమల యాత్ర వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే ముందుగా కాణిపాకం వెళ్ళి కాణిపాకంలో ఉన్నటువంటి వినాయకుడిని దర్శనం చేసుకోవాలి. ఆ తర్వాత తిరుచానూరు క్షేత్రానికి వచ్చి తిరుచానూరులో ఉన్నటువంటి పద్మ సరోవరంలో స్నానాన్ని ఆచరించి తిరుచానూరులో ఉన్నటువంటి పద్మావతి అమ్మవారిని దర్శనం చేసుకోవాలి. ఆ తర్వాత కపిల తీర్థానికి వెళ్ళి కపిల తీర్థంలో స్నానం ఆచరించి కపిలేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకోవాలి. ఆ తరువాత తిరుమల కొండ మీద ఉన్నటువంటి వరాహస్వామి వారిని దర్శనం చేసుకోవాలి. వరాహస్వామి వారి అనుగ్రహం పొందిన తర్వాత ఆనంద నిలయంలోకి ప్రవేశించి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని ఆ తర్వాత శ్రీకాళహస్తి క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరమేశ్వరుణ్ణి దర్శనం చేసుకోవాలి. ఇలా ప్రత్యేకమైన విధి విధానంతో తిరుమల క్షేత్రంలో వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటే తిరుమల యాత్ర సంపూర్ణమైన శుభ ఫలితాలను సిద్ధింపజేస్తుంది. అలాగే తిరుమల కొండ మీద ఉన్నప్పుడు కొన్ని ముఖ్యమైన నియమాలు పాటించాలి. తిరుమల క్షేత్రంలో కొండ మీద ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎదుటి వారిని దూషించరాదు. అలా చేస్తే వెంకటేశ్వర స్వామి అనుగ్రహం తగ్గిపోతుంది. తిరుమల కొండ మీద ఉన్నటువంటి పుష్పాలు వెంకటేశ్వర స్వామికే చెందుతాయి కాబట్టి వాటిని మహిళలు ఎట్టి పరిస్థితుల్లో ధరించరాదు. అలాగే తిరుమల క్షేత్రంలో వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు పుష్కరిణి తీర్థంలో స్నానాన్ని ఆచరించాలి. పుష్కరిణి సమీపంలో వ్యూహలక్ష్మి మంత్రాన్ని జపించాలి. వ్యూహలక్ష్మి మంత్రం పుష్కరిణి సమీపంలో ఎవరైతే కొండ మీద జపిస్తారో వాళ్ళకి అష్టలక్ష్ముల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందని వెంకటాచల మహత్యంలో చెప్పారు. అయితే వ్యూహలక్ష్మి మంత్రాన్ని పుష్కరిణి సమీపంలో కూర్చొని జపించేటప్పుడు ఒక ముఖ్యమైన విధి విధానం పాటించాలి. ఆ విధి విధానం ఏంటంటే ఒక మారేడాకు తీసుకొని ఆ మారేడాకు మీద తడి పసుపుతో ఒక ముద్దని ఏర్పాటు చేయాలి. దానికి పై భాగంలో ఎడమవైపు కుడివైపు కుంకుమ బొట్లు పెట్టి అక్షింతలతో ఆ మారేడు దళం మీద ఉన్న పసుపు ముద్దకు పూజ చేస్తూ ఓం కీర్తిం ఆవాహయామి, ఓం జయాం ఆవాహయామి అనే 2 మంత్రాలు 21 సార్లు పఠించాలి. ఎందుకంటే వ్యూహలక్ష్మి అమ్మవారికి కీర్తి జయ అనేటటువంటి పరిచారికలు ఉంటారు. కాబట్టి ముందుగా ఆ పసుపు ముద్దలో కీర్తి జయ అనేటటువంటి వ్యూహలక్ష్మి అమ్మవారి అనుచరులను కూడా ఆవాహన చేసిన తర్వాత ఓం శ్రీ ఓం నమః పరమలక్ష్మై విష్ణు వక్షస్థల స్థితాయై రమాయై ఆశ్రిత తారకాయై నమో వహ్నిజాయై నమః అనేటటువంటి వ్యూహలక్ష్మి మంత్రాన్ని 108 లేదా 54 లేదా 21 సార్లు పఠించాలి. ఇలా పుష్కరిణి సమీపంలో కీర్తి జయ అనే పేర్లు కలిగినటువంటి అమ్మవార్లను పసుపు ముద్దలో ఆవాహన చేసి 108 సార్లు వ్యూహలక్ష్మి మంత్రం చదివితే జీవితంలో ధనానికి లోటు ఉండదని, అష్టలక్ష్ముల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందని, జీవితంలో ఒక్కసారైనా తిరుమల క్షేత్రంలో పుష్కరిణి దగ్గర ఈ ప్రత్యేకమైన విధి విధానాలతో వ్యూహలక్ష్మి మంత్రాన్ని పఠించాలని వెంకటాచల మహత్యంలో చెప్పడం జరిగింది. కాబట్టి తిరుమల యాత్ర సంపూర్ణమైన ఫలితాలను అనుగ్రహించాలంటే కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే ఈ విధి విధానాలు పాటించండి. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి.